ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పాలనలో చట్టాల దుర్వినియోగం, అక్రమ కేసుల నమోదులు కొత్త స్థాయికి చేరాయని జాతీయ నేర గణాంక సంస్థ ఎన్సీఆర్బీ తాజాగా విడుదల చేసిన 2023 వార్షిక నివేదికలో స్పష్టమైంది. ముఖ్యంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా నేరాలు, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనలు లాంటి విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానాల్లో నిలవటం ఆందోళన కలిగిస్తోంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేసుల్లో ఏపీ 2వ స్థానంలో, 2023లో రాజ్యాంగానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారని ఐపీసీ 121, 121A, 122, 123 సెక్షన్ల కింద దేశవ్యాప్తంగా 59 కేసులు నమోదయ్యాయి. వీటిలో మణిపూర్లో 20, ఆంధ్రప్రదేశ్లో 11 కేసులు నమోదు కావడం గమనార్హం. సరిహద్దు సమస్యలు, తిరుగుబాట్లు ఎక్కువగా ఉండే మణిపూర్ తర్వాత ఏపీనే 2వ స్థానంలో నిలవటం రాష్ట్రంలో అధికార దుర్వినియోగం జరిగినట్లు తెలుస్తోంది. అలాగే రెండు వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా వ్యవహరించారంటూ 2023లో 200 కేసులు ఏపీలోనే నమోదయ్యాయి. ఈ విభాగంలో మణిపూర్ 474, మహారాష్ట్ర 283 తర్వాత ఏపీ 3వ స్థానంలో ఉంది. 2021-23 మధ్య ప్రభుత్వ వ్యతిరేక చర్యల పేరుతో మొత్తం 323 కేసులు నమోదు కాగా 2023లో మాత్రమే 74 కేసులు నమోదయ్యాయి. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే కేసుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. 2023లో దేశవ్యాప్తంగా నమోదైన 8416 కేసుల్లో 2826 కేసులు ఏపీలోనే చోటు చేసుకున్నాయి. బాధితుల సంఖ్యను పరిగణిస్తే దేశవ్యాప్తంగా 8661 మందిలో 3020 మంది బాధితులు ఏపీ వారే. జాతీయ సగటు రేటు 1.3గా ఉండగా ఏపీలో అది 10.6గా నమోదవటం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది. విస్తీర్ణం, జనాభా పరంగా మనకంటే పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్ర ఈ విభాగంలో 2వ స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్లో కేసులు అధికంగా నమోదవటం చర్చనీయాంశమైంది. షెల్టర్ హోముల్లో మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపులు ఎక్కువగా చోటు చేసుకున్న రాష్ట్రాల జాబితాలోనూ ఏపీ 3వ స్థానంలో నిలిచింది. రాజస్థాన్ 131, ఉత్తరప్రదేశ్ 79 తర్వాత ఏపీలో 72 కేసులు నమోదయ్యాయి. భర్త, అత్తింటి వారి కోరత్వంలో ఏపీ 6వ స్థానం. మహిళల అక్రమ రవాణా 2023లో 79 కేసులు, 132 బాధితులు. దేశవ్యాప్తంగా 5వ స్థానంలో ఉంది. నేరపూరిత విశ్వాసఘాతుక ఘటనల్లో 1157 కేసులతో రాష్ట్రం 5వ స్థానంలో ఉంది. ర్యాష్ డ్రైవింగ్ కేసులతో ఏపీ 5వ స్థానం. ఇందులో కేరళ మొదటి స్థానం. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం వైఎస్ఆర్సీపీ హయాంలో కేసులు కేవలం నేరాలను అరికట్టడానికే కాకుండా ప్రతిపక్ష నాయకులను, సామాజిక కార్యకర్తలను, ప్రభుత్వ వ్యతిరేకంగా గొంతెత్తిన వారిని అణిచివేయడానికి కూడా వినియోగించారు. ఇది రాష్ట్ర ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. మహిళలపై నేరాలు, ముఖ్యంగా ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనల్లో అగ్రస్థానంలో నిలవటం, షెల్టర్ హోముల్లోనూ భయంకర దృశ్యాలు బయటపడటం రాష్ట్రంలో స్త్రీ భద్రతకు పెద్ద సవాల్గా మారింది. వైఎస్ఆర్సీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్లో చట్టాల దుర్వినియోగం, మహిళలపై నేరాలు, సామాజిక ఉద్రిక్తతలు అధికమయ్యాయని ఎన్సీఆర్బీ 2023 నివేదిక స్పష్టంగా చెబుతోంది. మణిపూర్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల తర్వాత ఎక్కువ కేసులు ఏపీలో నమోదవటం రాష్ట్ర పరిపాలనా వైఫల్యానికి నిదర్శనం. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు మారాలంటే న్యాయ వ్యవస్థను, పరిపాలనను మరింత పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.